మహాభారతం రూపొందించడం తనకున్న కళ అని స్టార్ హీరో అమీర్ ఖాన్ అన్నారు. తనకు ఉన్న పెద్ద ఆశయాల్లో అది కూడా ఒకటని తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారతీయ ఇతిహాసానికి తాను ప్రాణం పెట్టనున్నట్లు వెల్లడించారు. మహాభారతంను నేటి తరానికి అందించాలనేది నా కళ. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలనుకుంటున్నాను. దీని రైటింగ్ కు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం. అందుకే సిరీస్ గా అందించాలని నిర్ణయించుకున్నాను. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇండస్ట్రీలోని ఎంతో మంది దర్శకులు దీనిలో వర్క్ చేస్తున్నారు. స్టోరీ రాస్తున్న తర్వాత పాత్రలకు ఎవరు సరిపోతారని చూసుకొని నటీనటులను ఎంపిక చేస్తాం. నేను నటిస్తానా లేనా అనేది ఇప్పుడు చెప్పలేను అని తెలిపారు. ఇక గతంలోనూ అమీర్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. దీని విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో దీన్ని రూపొందించాలనుకుంటున్నాను. భారతీయులుగా ఈ కథ మన రక్తంలోనే ఉంది కాబట్టి ఇది నా పైన ఎంతో బాధ్యతను పెంచింది. ఈ ప్రాజెక్ట్ తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు గర్వపడేలా చూపించాలనుకుంటున్నాను అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ 100 కోట్లతో రూపొందించనున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో భారీ స్థాయిలో రామాయణం తెరకెక్కున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. 2026 దీపావళి మొదటి భాగం, 2027 దీపావళి రెండో భాగం విడుదల చేయనున్నారు. ఇప్పుడు మహాభారతం కూడా రానుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.